మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు? పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం నుంచి నా పేరు దివిల్ శ్రీనివాసరావు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతా ఉన్నాం. ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి తేడా ఏంటనే దానికి ప్రధానంగా ఆ రోజు మనం వేరే దేశం జెండాని దించి మన దేశ జెండాని ఎగరేసాం కాబట్టి ఆ రోజు ఆగస్టు 15 జరుపుకుంటాం జెండా ఎగరేయడాన్ని. రిపబ్లిక్ డే జనవరి 26 ఎందుకు అనేది భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమల్లో తీసుకొచ్చినటువంటి రోజు. అందువల్ల ఈ రోజు జెండాని ఆవిష్కరించడం అనేది జరుగుద్ది. జెండాని పైన కట్టి అక్కడి నుంచి ఆవిష్కరించడం జరుగుద్ది. ఎగరవేయటం అని అనరు. రిపబ్లిక్ డే అనే దానికి ప్రధానంగా రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆహారపు అలవాట్లు, భిన్న వస్త్రధారణ ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక భారతదేశంలోనే సాధ్యమైంది. పటిష్టమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ కూడా భారతదేశంలోనే ఉంది. సమానత్వము, స్వేచ్ఛ, సౌభాతృత్వం అన్ని కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధానంగా గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగం అమలు దినోత్సవం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు సత్రపల్లి వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో మన గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని అనుకున్నాము. కాబట్టి అందరి ఆధ్వర్యంలో జరుపుకుంటాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మన సంస్థ ఏంటంటే E204A వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశ నాయకులకి పూలదండలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్ వనమా నాగేశ్వరరావు, వాసవి క్లబ్ మణికంఠ ప్రెసిడెంట్ కుప్రవారి కాశీ వెంకట సుబ్బారావు, సెక్రటరీ సూర్య శ్రీనివాసరావు, ట్రెజరర్ కాశీ విశ్వేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ హనుమాల్ శెట్టి వెంకటేశ్వరరావు, సూర్య సుబ్బారావు, చక్కా రవి మొదలగని వాసవి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రంగిశెట్టి సుమన్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సత్తెనపల్లి మున్సిపాలిటీలో. ఈ రోజు ముందుగా భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అనగా మనం స్వతంత్రం సాధించిన తర్వాత మనల్ని ఎలా పరిపాలించుకోవాలి, మనకి ఏ పనులు ఏ రూల్స్ వల్ల మంచి జరుగుద్ది, ఏ వేటి వల్ల మనం ఉన్నతంగా ఉంటాం అనే దాన్ని మేధావులందరూ 2 సంవత్సరాలు క్రోడీకరించి అందరూ కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించినారు కనుక ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు గణేష్, మాది మనోహర్ అండి, నేను వాళ్ళ అబ్బాయిని. రిపబ్లిక్ డేని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు? దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. మనకి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు, కానీ పూర్తి స్వాతంత్రం వచ్చింది జనవరి 26. దీన్ని గణతంత్ర రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చేసింది. అయితే పూర్తిగా అప్పటికి రాలేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి మొత్తం కూడా కంప్లీట్ చేసేసి పూర్తిగా స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఈ రోజుని మనం జరుపుకుంటాం. చాలా స్వతంత్ర పోరాటాల తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు బ్రిటిషర్స్ అందరూ భయపడి వెళ్ళిపోయిన రోజు ఆగస్టు 15. బ్రిటిషర్స్ అందరూ వెళ్ళిపోయాక జనవరి 26 రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటామంటే ఈ రోజు ఇండియా కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకుంది. ఈ రోజు మన కొత్త కాన్స్టిట్యూషన్ పుట్టిందని ఇండియా రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ రోజు జనవరి 26 అంటే మనకి గణతంత్ర దినోత్సవం. ఈ రోజు రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి మనం పాటిస్తున్న రోజుని జనవరి 26గా మనకి ఫ్రీడమ్ వచ్చిన రోజుగా ఈ రోజు చెప్పొచ్చు. ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజు ఫ్రీడమ్ వచ్చింది ఆగస్టు 15. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం రాజ్యాంగం రూపొందించి మన హక్కులు విధానాలు రూపొందించిన రోజుగా ఈ రోజుని పరిగణిస్తారు. దాన్ని రిపబ్లికన్ డే అంటారు. ఆగస్టు 15కి జనవరి 26కి జాతీయ జెండాను ఎగరేస్తాం. ఎందుకని? ఆగస్టు 15 మన పౌరులు పోరాడి స్వాతంత్రం తెచ్చారు. అందువలన ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వచ్చింది. జనవరి 26న 1950 రాజ్యాంగం అమలు పరిచారు. అందువలన రిపబ్లిక్ డే అని వచ్చింది. 1947 ఆగస్టు 15న ఈ భారతదేశానికి, సువిశాల భారతదేశానికి ఆంగ్లేయుల నుండి పూర్తి స్వాతంత్రం వచ్చింది. అందుకనే మనం ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటా ఉంటాము.
అలానే 1948 జనవరి 26న రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ పరంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం అంటే భారతదేశానికి సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటటువంటి పరిపాలన బాధ్యత నెరవేర్చుకునేటటువంటి దినం కాబట్టి ఈ దినాన్ని రిపబ్లిక్ డే అని పిలుచుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం ఈ రోజు నుంచి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ప్రభుత్వ పరంగా జరుపుకునేది. అంతకుముందు 1947 ఆగస్టు 15న ఆంగ్లేయుల నుంచి మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చింది. 1948 ఆగస్టు 26న మనకి రాజ్యాంగబద్ధంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుకుంటాము. కాబట్టి ఇది అధికారులు ఎగరేసేటువంటి జెండా దినోత్సవం. జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటాము. మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది జనవరి 26, 1950 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి మనం మన జాతీయ వాదులందరూ కూడా ఎలా ఉండాలి, మన రాజ్యాంగం ప్రకారం ఎలా నడుచుకోవాలనే దాని మీద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగ వ్యవహారం వచ్చేసరికి 1949 నవంబరు 26నే రాజ్యాంగాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మన రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నియమించారు. రాజ్యాంగ పరిషత్కి రాజ్యాంగ పరిషత్తులో 11 విభాగాలు ఉంటాయి. అందులో ఒక విభాగానికి డ్రాఫ్టింగ్ కమిటీ అనే దానికి బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్. దానికి అంటే 11 కమిటీల్లో ఒక కమిటీకి మాత్రమే చైర్మన్ గా ఉండే బాబు మన బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులు ఉంటారు. 7 సభ్యుల్లో కూడా కొంతమంది వాళ్ళు వెనుదిరిగి సరిగా ఉండలేకపోయిన సందర్భంలో కూడా బిఆర్ అంబేద్కర్ గారు దానికి ముసాయిదా కమిటీ అనేది దాన్ని పూర్తిగా డ్రాఫ్టింగ్ చేసేసి రాజ్యాంగ పరిషత్కి సబ్మిట్ చేయడం జరిగింది నవంబర్ 26న. తర్వాత దాన్ని మనం అమల్లో తీసుకురావడానికి 2 నెలల టైం పట్టింది. ఎందుకు? నవంబర్ 26 నుండి జనవరి 26, 1950కి 49 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదాని సబ్మిట్ చేసిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని పరిశీలించి మళ్ళా దాని మీద ఏదైనా మార్పులు చేర్పులు ఇటువంటి వాటి మీద కూడా అన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఏమైనా చేర్పులు ఉన్నాయా మార్పులు ఉన్నాయా చూసుకొని దాన్ని సవరణలు చేసుకొని ఒక్కసారిగా మనకు 1950 జనవరి 26న అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత 2 నెలల టైం తీసుకొని జనవరి 26న 1950 సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు. సో మనం అప్పటి నుండి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి మన జాతీయ భారతదేశం మొత్తం కూడా అమల్లోకి రావడం జరిగింది, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. అప్పుడు ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక్కటి మాత్రం మినహాయింపు జరిగింది. అప్పుడు అది వచ్చేసి అప్పుడు సంస్థానం అధీనంలో ఉండటం వలన ఆ సంస్థానం అధీనంలో ఉన్న వాటిని కూడా మనకి రాజ్యాంగంలో కలుపుకోవడానికి టైం పట్టింది. ఈ మధ్య కాలంలో దాని మీద అమెండ్మెంట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని కూడా మన భారత రాజ్యాంగంలో భాగం చేస్తూ అక్కడ కూడా మన రాజ్యాంగాన్ని అమలు పరిచేటట్లుగా మోడీ ప్రభుత్వంలో అంటే బీజేపీ గవర్నమెంట్ టైంలో దాంట్లో జమ్మూ కాశ్మీర్ని కూడా మనకి రాజ్యాంగ పరిషత్తులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత అదే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. మొట్టమొదటి మనకి రాష్ట్రపతిగా కూడా ఆయనే ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి మొట్టమొదటి రాష్ట్రపతిగా నియమించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా.